నా బంగారు కూనా నా చిన్నారి కూనా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. ఈ రోజు అయితే మా కూతురు శారీ ఫంక్షన్కి అయితే వచ్చాము. ఈ రోజు మా నానమ్మ బల్గాన్లంతా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా మా కూతురు శారీ ఫంక్షన్ అనమాట. నాకు కూతురు అంటే మా సొంత మేనత్త వాళ్ళ కొడుకు బిడ్డ అనమాట. నా కూతురే కదా, సో అలా మా కూతురు శారీ ఫంక్షన్ అయితే మీకు చూపిద్దామని వీడియో అంతా తీస్తున్నాను అనమాట. ఇది లాస్ట్ సండే అయితే జరిగింది శారీ ఫంక్షన్. ఈ ఫంక్షన్ వచ్చేసి మన భూపాలపల్లిలో జరిగిందనమాట. భూపాలపల్లిలో నుంచి కూడా మా సబ్స్క్రైబర్స్ ఉన్నారని నాకు రీసెంట్గానే తెలిసింది. సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఇంకా భూపాలపల్లి నుంచి ఉంటే కమెంట్ బాక్స్లో హాయ్ అని పెట్టండి. భూపాలపల్లి అంటేనే కోల్ మైన్ ఏరియా, అన్ని బొగ్గుబాయిలు ఉంటాయి. సో మా బావకు కూడా సింగరేన్ జాబర్ అనమాట. సో సింగరేన్ క్వార్టర్స్ అయితే ఉంది బావాళ్ళకి. సో ఆ క్వార్టర్స్లోనే ఇలా బాగా డెకరేట్ చేసి చుట్టాలందరినీ పిలిచి మంచిగా ఫంక్షన్ అయితే చేసిళ్ళు అనమాట. ఇదంతా మా నానమ్మ బల్గం. అందరినీ డీటెయిల్గా వీడియోలో అయితే చూపిద్దామని అనుకున్నాను, కానీ కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు అని చెప్పేసి అందరినీ డీటెయిల్గా అయితే వీడియోలో క్యాప్చర్ చేయలేదు. మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీని అయితే మెయిన్గా అయితే క్యాప్చర్ చేశాను. ఈ రోజు మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. మా మేనత్త అనమాట, సొంత మా నాన్న వాళ్ళ అక్క. మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిన తర్వాత నాకు, మా అమ్మకి, మా నాన్నమ్మకి బ్యాక్ బోన్గా ఉన్నది అంటే మా మేనత్త ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఈ శారీ కట్టుకున్నామనే మా మేనత్త అనమాట. ఇప్పుడు రోజు ఫోన్ చేసి మాట్లాడినా మాట్లాడకపోయినా ఎప్పటికీ ఒక స్పెషల్ ప్లేస్ అయితే మా అత్తమ్మకి అయితే ఉంటుంది. సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఫంక్షన్ అంటే వెళ్ళకుండా ఉన్నాం కదా. సో నేను బావ ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. సండే రోజు కలిసి రావడంతో బాగా కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ మా అత్తమ్మ అయితే మన్మరాలకి గిఫ్ట్గా బంగారు గాజు అయితే వేసిందనమాట. వేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఎందుకు ఖర్చు పాటు పెట్టుకుంటాను? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. షార్ట్స్లో రావు, లాంగ్ వీడియోస్లో వస్తావు.
నేను బావ నరేష్ సీను డింపుల్ అందరం కలిసి అయితే పోయి ఇంకా ఫోటో అయితే దిగినాం అనమాట. ఇంకా ఫోటో దిగిన తర్వాత లంచ్ అయితే చేసినాం. నాకు నానమ్మ, మా బావ వాళ్ళకి అమ్మమ్మ. సో అమ్మమ్మతోనైతే ముగ్గురు, ఇద్దరు బావలు, అక్క వాళ్ళు అయితే ఫోటో దిగుతున్నారు. మా నానమ్మకి అత్తమ్మ తర్వాత ఇద్దరు కొడుకులు, మా పెద్దనాన్న అండ్ మా డాడీ. పెద్దనాన్నకి ఒక కొడుకు ఒక బిడ్డ, అక్కకి అన్నకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, హ్యాపీగా ఉన్నారు. మా డాడీకి నేను ఒక్కదాన్ని, నాకు కూడా పెళ్ళి అయిపోయి హ్యాపీగా ఉన్నాం. దురదృష్టం వశాత్తు మా పెద్దనాన్న మా నాన్న చనిపోయి చాలా రోజులు అవుతుందన్నమాట. మా మామయ్య కూడా అత్తమ్మ వాళ్ళ హస్బెండ్ రీసెంట్గానే చనిపోయారు. వీళ్ళు ముగ్గురు అయితే మిస్సింగ్ మా ఫ్యామిలీలో. వీళ్ళు లేని లోటు మాలో అయితే కంపల్సరీ ఉంటుంది. మా నాన్న కానీ పెద్దనాన్న కానీ ఇప్పటి వరకు ఉంటే ఇప్పటి వరకు ఉన్న లైఫ్ కంటే ఇంకోలా ఉండేదని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. నానమ్మ బల్గం అని చెప్పి వీడియో పెడుతున్నాను కాబట్టి నానమ్మ బల్గంలో వీళ్ళు ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు లేకున్నా వాళ్ళ ఫొటోస్ పెట్టి అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఫంక్షన్ ముచ్చటకు వస్తే అలా చాలా బాగా జరిగింది. ఇక్కడ అయితే మా రిలేటివ్ పెద్దమ్మ అవుతుంది అనమాట, చుట్కీతో మాట్లాడుతూ ఉంది. ఇంకా చుట్కీ అయితే అక్కడ డీజే ఉన్నంతసేపు ఫుల్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వచ్చేసి ఫంక్షన్ ముందు రోజు అనమాట, మంగళ స్నానం చేపిస్తాం కదా ఆ రోజు అనమాట. హారతీళ్ళు అంటే మా అక్క వాళ్ళు భలే పాట పాడిళ్ళు, ఒకసారి నుండి మీరు కూడా. మా అక్క వాళ్ళ పాటలకి ఒక్కసారి వేసుకొని లైక్ కొట్టండి. సో అలా మా కూతురు శారీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఫంక్షన్ ముందు రోజు మంగళ స్నానాలు, డ్యాన్స్లు కూడా జరిగినాయి అనమాట చాలా బాగా. ఇది అనమాట మా కూతురు శారీ ఫంక్షన్ వీడియో. మా కూతురు శారీ ఫంక్షన్తో పాటు మా నానమ్మ బల్గాన్ని కూడా అంతా చూపించాను. బల్గాన్ అంటే ఓన్లీ మా అత్తమ్మ ఫ్యామిలీ వరకు అయితే క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఇంకోసారి ఎప్పుడైనా వీడియోలో చుట్టాలందరినీ కూడా పరిచయం చేద్దాం వాళ్ళకి ఇష్టం ఉంటే. ఇదనమాట ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్.